రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఐకేపీ సెంటర్లలో పొలాల్లో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. కొన్ని రోజులుగా భారీ ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పారు అధికారులు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈదురుగాలులు మనకి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది ఈరోజు. అదే మనం రేపటి చూసుకున్నట్లయితే ద్రోణితో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని కొన్ని జిల్లాల్లోని అక్కడక్కడ మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసిపోయింది. అమ్మేందుకు తీసుకువచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి 10 రోజులకు పైగా సమయం పడుతుందన్నారు రైతులు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఐకేపీల కాలాల ఒడ్లు అయిపోవు. ఎప్పుడు ప్రతిసారి కూడా ఐకేపీల కాలాల ఒడ్లు తడుచుకుంటూనే పోతాయి. ఈ ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యం, ఆడ లారీలు దిగుమతి కావట్లేదు అనకపోవడం, ఆ మిల్లు కాడికి వీళ్ళు పోకపోవడం, ఐకేపీ సెంటర్ వాళ్ళు పోయి ఆ లారీలను టెక్కటెక్క అన్లోడ్ చేయకపోవడం, ఇవన్నీ ఒడ్డు తడిచిపోయినాయి. గుడి కాడి గొర్రె కాడి పోతే నీ మ్యాచ్ లేదు అనటం, ఇంకోటి తిప్పలు పెట్టి రాసులు కొద్ది మంది వచ్చిర్రు, వాళ్ళు ఏమన్నా కొట్టలేకపోతున్నారు. రాసులు ఏమో ఊరు పెద్ద ధాన్యం ఎక్కువ వచ్చి తిరుగుతారు, ఈ పట్టాలు వేసిపోయా ఇట్లా తిరలు అవుతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం సిటీతో పాటు కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కారేపల్లి మండలాల్లో పలు చోట్ల కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఈదురు గాలులకు మామిడి పంట నేలరాలింది. ఉన్న కాశంతో శుభ్రంగా దులిపేసిన సుమారు ఒక 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ 10 ఎకరాల మామిడి తోటలో లేబర్ని తీసుకుని వచ్చి వేరిచ్చాము. నా 10 ఎకరాల్లో ఒక 5 టన్నుల కాయలు, అందుట్లో 50% డ్యామేజ్ పలిగిపోయినాయి. మండలంలో విపరీతమైన గాలితో పాటు లైట్గా వర్షం, ఎక్కడెక్కడ ఇప్పుడు కరెంటు పోల్లు, చెట్లు ఎక్కడే అన్ని ఇరిగి పడిపోయినాయండి కంప్లీట్గా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉత్తరాది నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తానికైతే ఆదిలాబాద్లో 45+ ఉన్నది. ఈ సంవత్సరం బాగా హెవీగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ నాకు బయటకు వెళ్ళడానికే భయం వేస్తుంది. సూర్యుడు దగ్గర వచ్చినట్టు అనిపిస్తుంది మొత్తానికి. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వానలు కురిశాయి. అయితే రానున్న రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.